ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇంటర్ ఐఐటి జేఈఈ నీట్ అడ్మిషన్ ఓపెన్. ఒకప్పుడు చేతిలో యాపిల్ ఫోన్ ఉందంటే సమాజంలో ఆ క్రేజీ వేరప్ప. కానీ రోజు రోజుకు గ్యాజెట్ల ధరలు వేల డాలర్లకు ఎగబాకడంతో సామాన్యుల మాట ఎవరు వినడం లేదు. ఇక మధ్యతరగతి ప్రజలు కూడా వాటి వైపు చూడాలంటే గుండెల్లో గుబేలు పుట్టేటువంటి పరిస్థితి వచ్చింది. ఇక మెమరీ చిప్ల దగ్గర నుంచి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ హవా నడుస్తుండటంతో యాపిల్ సంస్థ తన ప్రొడక్ట్స్ ధరలను ఏకంగా $100లకు పెంచేసింది. ఈ తరుణంలోనే అమెరికాలోని యాపిల్ లవర్స్ కు ఆ సంస్థ ఓ అదిరిపోయేటువంటి ట్రీట్ ఇచ్చింది. ఇకపైన ఐఫోన్లు, ఐప్యాడ్లు, అదేవిధంగా మ్యాక్ బుక్లను ఏక మొత్తంలో డబ్బులు చెల్లించి కొనుగోలు చేయాల్సినటువంటి పని లేకుండా సరికొత్త లీజ్ అంటే రెంటల్ పద్ధతిలో అందుబాటులోకి తెస్తుంది. మరి ఇన్నాళ్ళు కొనలేక ఇబ్బందులు పడ్డటువంటి వాళ్లకు ఇది నిజంగానే వరమా లేక లోపలేమైనా కిటుకు ఉంటుందా? అసలు ఈ లీజు గోల్ ఏంటి? దీనివల్ల లాభమా లేక నష్టమా అనేటువంటి పూర్తి వివరాలు ఒకసారి చూద్దాం. ప్రధానంగా ప్రముఖ బై నౌ పే లేటర్ అనేటువంటి సంస్థ అయినటువంటి క్లార్నాతో కట్టకట్టినటువంటి యాపిల్ అంటే ఈ రెండు కూడా కీ రోల్ పోషించేటువంటి అమెరికా మార్కెట్లో అప్గ్రేడ్ పేరుతో ఈ సరికొత్త సేవలను ప్రారంభించాయి. ఆన్లైన్లో లేదా నేరుగా యాపిల్ స్టోర్లకు వెళ్ళి చిన్నపాటి క్రెడిట్ చెక్ పూర్తి చేసి ఈ పథకాన్ని చేరొచ్చు. దీని ప్రకారం ఐఫోన్లు లేదా యాపిల్ వాచ్లను 12 నుంచి 24 నెలల కాల పరిమితితో లీజుకు తీసుకోవచ్చు. ఇంకాస్త పెద్ద గ్యాజెట్లు అయితే మ్యాక్ బుక్లు లేదా ఐప్యాడ్లకైతే ఏకంగా 24 నుంచి 36 నెలల దాకా లీజ్ ప్లాన్స్ కూడా ఇచ్చారు. ఇక ధరల విషయానికి వస్తే కేవలం నెలకు $17.99 అంటే మన దేశ కరెన్సీలో సుమారుగా $1,500 చెల్లిస్తే చాలు ఖరీదైనటువంటి ఐఫోన్ మోడల్ మీ చేతికి వచ్చేస్తున్నాయి. అయితే యాపిల్ తలమానికంగా భావించేటువంటి లేటెస్ట్ గ్యాజెట్లన్నీ కూడా ఈ జాబితాలో ఉన్నాయి. మార్కెట్లో మారుమోగుతున్నటువంటి ఐఫోన్ 17 సిరీస్తో పాటుగా ఐఫోన్ ఎయిర్, అదేవిధంగా యాపిల్ వాచ్ సిరీస్ 11 అల్ట్రా 3తో పాటుగా మ్యాక్ బుక్ ఎయిర్, ప్రో ఐమ్యాక్, ఐప్యాడ్ ప్రో, మ్యాట్ స్టూడియో వంటి హై ఎండ్ ప్రొడక్ట్స్ అన్నీ కూడా ఈ లీజ్ లైనప్లో ఉన్నాయి. అయితే అందరికీ అందుబాటులో ఉండేటువంటి పాత లేదా బేసిక్ మోడల్ అయినటువంటి ఐఫోన్ 16, బేసిక్ ఐప్యాడ్, మ్యాక్ బుక్ నియో లాంటి వాటికి మాత్రం యాపిల్ ఈ లిస్టులోకి రానివ్వలేదు. ఇక సెప్టెంబర్లో రాబోయేటువంటి కొత్త ఐఫోన్లతో పాటుగా యాపిల్ నుంచి మొట్టమొదటి ఫోల్డబుల్ ఫోన్ కూడా మార్కెట్లోకి వస్తుందన్న అంచనాల మధ్య ఈ లీజు పథకాన్ని సరిగ్గా దానికంటే ముందు లాంచ్ చేయడం టెర్పిక్ మూవ్ గానే భావించాల్సి ఉంటుంది. అంటే ఈ స్కీమ్లో మరో ఇంట్రెస్టింగ్ పాయింట్ కూడా ఉంది. అదేంటంటే లీజు కాలం అయిపోయిన తర్వాత కూడా వినియోగదారులు ముందు దాదాపు ఒక 3 ఆప్షన్లు కూడా ఉంటాయి. మొదటిది, అప్పటికీ మిగిలినటువంటి బ్యాలెన్స్ అమౌంట్ చెల్లించి ఆ డివైస్ను పూర్తిగా మీ సొంతం చేసుకోవచ్చు. ఇక రెండోది, వాడినటువంటి ఫోన్ను వెనక్కి ఇచ్చేసి ఈ లీజు బంధం నుంచి బయటపడవచ్చు. ఇక మూడో విషయానికి వస్తే ట్రెండ్కు తగ్గట్లుగా కొత్త మోడల్కు అప్గ్రేడ్ అయిపోతూ కూడా మరో కొత్త లీజ్ ఒప్పందం రాసుకోవచ్చు. ఈ 3 ఆప్షన్లలో ఏదేమైనా వినియోగదారులు ఎంచుకునేటువంటి అవకాశాన్ని కూడా కల్పించారు. అంటే అద్దెకు ఐఫోన్ తీసుకోవడం అసలు లాభమా నష్టమా? ఇప్పుడు అందరి మధ్య నానుతున్నటువంటి అసలు ప్రశ్న ఇదే. నిజానికి ఒకేసారి $1,000 కుమ్మరించి ఫోన్ కొనలేని వారికి ఈ లీజు పద్ధతి నిజంగానే ఒక వరం లాంటిదే. రోజు తాగేటువంటి కాఫీ ఖర్చుతో సరిపోయేటువంటి చిన్న మొత్తంతో లేటెస్ట్ ఐఫోన్ను వాడేయచ్చు. జేబు పైన ఒకేసారి $1,000 భారం పడకుండా నెల నెల వాయిదాల రూపంలో మేనేజ్ చేసుకోవచ్చు. అంతేకాదు ఏడాదికో 2 ఏళ్లకు ఒకసారో లేటెస్ట్ మోడల్కు మారుతూ టెక్ ప్రపంచంలోకి అప్గ్రేడెడ్గా ఉండిపోవచ్చు. అసలు కంపెనీ కూడా ఈ ధరలకు మించి వసూలు చేయబోమంటూ కూడా చెప్తుంది. కాబట్టి పైకి అంతా సాఫీగానే కనిపిస్తున్నాయి, కానీ నాణ్యానికి మరోవైపు ఉన్నట్లే ఇందులోనూ కొన్ని లోపాలు లేకపోలేదు. దీన్ని బట్టి దీర్ఘకాలికంగా చూస్తే ఎప్పటికీ మీ చేతిలో శాశ్వత ఆస్తిగా ఏ గ్యాడ్జెట్ ఉండదు. మనం నెలకు కట్టేటువంటి చిన్న మొత్తాలు పోను ఆఖరుకు ఆ ఫోన్ సొంతం కావాలంటే పెద్ద మొత్తమే చెల్లించాల్సి వస్తుంది. ఒకవేళ ఏడాదికో లేదా 2 ఏళ్లకు ఒకసారి ఫోన్ మార్చాలని చూస్తే జీవితాంతం లీజు కిస్తులు కడుతూనే ఉండాలి దీన్ని తప్ప మరొకటి మన దగ్గర ఆప్షనే ఉండదు. మనకంటూ సొంతంగా ఒక డివైస్ మిగలదు కూడా. ఇక ఫోన్ను ఎంతో జాగ్రత్తగా కాపాడుకోవాల్సి ఉంటుంది. లేదంటే రిటర్న్ చేసేటప్పుడు పెనాల్టీలు పడేటువంటి అవకాశం కూడా ఉంటుంది. మొత్తంగా చూస్తే యాపిల్ తెచ్చినటువంటి ఈ కొత్త అద్దె విధానం ఓవైపు నెట్ఫ్లిక్స్ లేదా అమెజాన్ ప్రైమ్ సబ్స్క్రిప్షన్లు లాంటిదే. మీ దగ్గర ఒకేసారి పెద్ద మొత్తంలో డబ్బులు లేకపోయినా యాపిల్ బ్రాండ్ హోదాను అనుభవించాలనుకుంటే మాత్రం ఇది ఖచ్చితంగా సూపర్ ఐడియా అని చెప్పాలి. కేవలం టెక్నాలజీని వాడుకోవడం ముఖ్యం అనుకునేటువంటి వారికి ఇది లాభదాయకమైన
వస్తువును శాశ్వతంగా సొంతం చేసుకోవాలి అని కోరుకునే మధ్యతరగతి మనస్తత్వానికి మాత్రం ఇది కొంత భారంగానే అనిపించవచ్చు. ఏదేమైనా టెక్ మార్కెట్లో యాపిల్ ఆడినటువంటి ఈ కొత్త అడుగు పూర్తి స్థాయిలో రాబోయే రోజుల్లో మిగతా మొబైల్ కంపెనీలకు కూడా ఒక పెద్ద ట్రెండ్గా మారిపోవడం ఖాయంగా కనిపిస్తుంది.